Hey guys, come back to the channel Vishik Hub. As a part of Fleet Code SQL playlist, మనం ఈరోజు ఒక కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. డూప్లికేట్ ఈమెయిల్స్. లెట్స్ డైవ్ ఇన్ టు ద ప్రాబ్లమ్. ఫస్ట్ మనం టేబుల్ని చూద్దాం. మనకు పర్సన్ అనే టేబుల్ ఇచ్చింది. ఆ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి, ఐడి అండ్ ఈమెయిల్. ఐడి అనేది ప్రైమరీకి అండ్ ప్రతి రోలో ఈమెయిల్ ఉంటుందంట. మనకేం కావాలి? రైట్ ఏ సొల్యూషన్ టు రిపోర్ట్ ఆల్ డూప్లికేట్ ఈమెయిల్. మన అవుట్పుట్లో డూప్లికేట్ ఈమెయిల్స్ ఏమేమి ఉన్నాయో ఆ టేబుల్ నుంచి చూసి ప్రింట్ చేయాలి. అండ్ ఆర్డర్ ఏం స్పెసిఫై చేయలేదు, రిటర్న్ ఇన్ ఎనీ ఆర్డర్ అన్నాడు. డూప్లికేట్ ఈమెయిల్స్ అంటే ఏంది చూద్దాం. ఎగ్జాంపుల్ చూసి అర్థం చేసుకుందాం. ఓకే, మనకి ఇక్కడ చూస్తే ఐడి 1కి @b.com అండ్ 3కి @b.com ఉంది. అంటే 2 ఐడీస్కి సేమ్ మెయిల్ ఉంది. మన అవుట్పుట్లో ఏముంది అది ఇచ్చిండు. బట్ రిపీటెడ్ అయిన ఈమెయిల్స్ని డూప్లికేట్ ఈమెయిల్ అంటుండు. అది మనం ఫైండ్ అవుట్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. ఓకే, ఇది ఎట్లా చేద్దామంటే గ్రూప్ బై క్లాస్ వాడి చేయొచ్చు. గ్రూప్ బై క్లాస్ ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ ఈమెయిల్స్ని గ్రూప్ చేస్తుంది. అండ్ మనము ఐడి కౌంట్ ఏదైతే మోర్ దెన్ 1 ఉంటుందో దాన్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తాం. దానికంటే ముందు గ్రూప్ బై క్లాస్ అంటే ఏంది అని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు గ్రూప్ బై తెలిస్తే ఈ పార్ట్ని మీరు స్కిప్ చేయొచ్చు. అర్థం చేసుకోనికి మనం ఒక టేబుల్ తీసుకుందాం. ఈ టేబుల్ ఏంటి అంటే టాప్ 10 బ్యాట్స్మెన్ విత్ ఆల్ టైమ్ రన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. మనకి ఇప్పుడు కంట్రీ వైజ్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో కావాలి అన్నారనుకో, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఒకవేళ క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉంది, క్రికెట్ గురించి తెలుసు అంటే ప్లేయర్ నేమ్ చూసి గుర్తుపడతావు ఆయన ఏ కంట్రీ అనేది. సచిన్ టెండూల్కర్ ఇండియా, సో ఇట్లా విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్. సో ఇండియా నుంచి 3 మెంబర్స్ ఉన్నారు టాప్ 10లో. అండ్ నెక్స్ట్ కుమార్ శంకర్ శ్రీలంక. శ్రీలంకలో ఎంతమంది ఉన్నారు? జయవర్ధనే, సనత్ జయసూర్య, 3 మెంబర్స్ అట్లా చెప్తావు. మిగతా రోజుకి కూడా అలానే ఫిల్టర్ చేసుకుంటావు. ఇప్పుడు నీకు క్రికెట్ గురించి నాలెడ్జ్ లేదు అన్నప్పుడు ఏం చేస్తాం? మనం టీంని చూస్తావు. ఏ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఒక గ్రూప్లోకి వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇండియా ఫస్ట్ టీం ఇండియా. ఇండియాలో ఎవరెవరు ఉన్నారు? ఇండియా నుంచి ఎవరెవరు ఉన్నారు? సచిన్, విరాట్ అండ్ రాహుల్. సో వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్లోకి వస్తారు. ఓకే, మనం ఇండియా అనే కంట్రీ వాళ్ళందరినీ ఒక గ్రూప్లోకి వేసి పక్కకు పెట్టినాం. తర్వాత శ్రీలంక నుంచి ఎవరు ఉన్నారు? సంగకార, జయవర్ధనే అండ్ జయసూర్య. సో అందరినీ ఒక గ్రూప్లోకి వేద్దాం. ఓకే ఓకే, మనకి ఇప్పుడు ఏ కంట్రీ అయిపోయింది? ఇండియా అయిపోయింది, శ్రీలంక ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏ కంట్రీ? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కంట్రీ నుంచి ఏ ప్లేయర్ ఉన్నారు? ఓకే, రికీ పాంటింగ్ ఒక్కడే ఉన్నాడు. సో రికీ పాంటింగ్ గ్రూప్లోకి. నెక్స్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియా అయిపోయింది, శ్రీలంక ఆల్రెడీ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా కంట్రీ నుంచి ఏ ప్లేయర్ ఉన్నాడు? ఓకే, సౌత్ ఆఫ్రికా నుంచి జాకాలేసిన ఒక గ్రూప్. ఓకే, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా అయిపోయింది, ఇండియా ఆల్రెడీ అయిపోయింది. వెస్ట్ ఇండీస్ నుంచి ఎవరెవరు ఉన్నారు? బ్రెయిన్ లారా ఒక్కడే ఉన్నాడు. సో బ్రెయిన్ లారాని ఒక గ్రూప్లోకి వేసింది. ఓకే, వెస్ట్ ఇండీస్ అయిపోయింది. లాస్ట్ మిగిలింది ఏంది? ఇంగ్లాండ్ నుంచి కూడా జో రూట్ ఒక్కడే ఉన్నాడు. జో రూట్ని ఒక గ్రూప్లోకి వేసిద్దాం. ఓకే, కంప్లీట్. ఓకే, మనకి ఇప్పుడు ఇన్ని గ్రూప్స్ అయినాయి. ఇండియా నుంచి 3 మెంబర్స్ ఉన్నారు, శ్రీలంక నుంచి 3 మెంబర్స్, ఆస్ట్రేలియా నుంచి ఒకరు, సౌత్ ఆఫ్రికా నుంచి ఒకరు, వెస్ట్ ఇండీస్. టోటల్ ఎన్ని గ్రూప్స్ అయినాయి? 6 గ్రూప్స్ అయిపోయినాయి. ఓకే, మనం గ్రూప్స్ అయితే ఇప్పుడు డివైడ్ చేసినాము. గ్రూప్ బై క్లాస్ కూడా సేమ్ ఇట్లనే ఇస్తుంది అనమాట. డెఫినేషన్ ఏంటంటే గ్రూప్ బై అలౌస్ యూ టు కొలాప్స్ మల్టిపుల్ రోస్ ఇంటూ సింగిల్ రోస్ బేస్డ్ అపాన్ కామన్ వాల్యూ అండ్ దెన్ వీ క్యాన్ పర్ఫామ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆన్ ఇట్. అండ్ సింటాక్స్ వచ్చేసి గ్రూప్ బై బ్రాకెట్స్లో కాలం నేమ్ మెన్షన్ చేయాలి. పైన వేసినట్టు సిమిలర్ వేలో రావాలంటే మన కాలం నేమ్ వచ్చేసి బ్రాకెట్లో టీమ్ అని ఇవ్వాలి. గ్రూప్ బై టీమ్. సో ఇలా చేస్తే మనకు మన టేబుల్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఇలా వస్తుంది. ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఒక్క రోలోకి వచ్చారు. సో కొలాప్స్ అయినాయి ఈ 3 రోస్. ఈ పైన 3 ఉన్నాయి కదా, 3 రోస్ అన్నీ మన ఇండియాకి సంబంధించిన 3 రోస్ అన్నీ ఒక రోలో కొలాప్స్ అయినాయి. సిమిలర్ వే శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్. సో డిఫరెంట్ గ్రూప్స్ అనమాట. అండ్ ఇక్కడ గ్రూప్ బై వాడినాక మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడతాము.
అగ్రిగేట్ ఫంక్షన్స్ వచ్చేసి సమ్, కౌంట్, మీన్, మ్యాక్స్, యావరేజ్. ఓకే, ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. లెట్స్ జంప్ టు అవర్ ప్రాబ్లం. ఓకే, మనం ఇప్పుడు కోడ్ రాసి సబ్మిట్ చేద్దాం. ఏ టేబుల్కి మనం ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం? పర్సన్ అనే టేబుల్. సో ఫ్రమ్ పర్సన్ గ్రూప్ బై ఏ కాలం ఈమెయిల్. ఈ గ్రూప్ బై ఈమెయిల్ ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ ఉన్న ఈమెయిల్స్ అన్నింటినీ గ్రూప్ చేస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఏం కావాలి? ఈమెయిల్, డూప్లికేట్ ఈమెయిల్, రిపీట్ అయిన ఈమెయిల్. అంటే ఏ ఈమెయిల్ మోర్ దెన్ వన్స్ రిపీట్ అవుతుందో అది మనం ప్రింట్ చేయాలి. సో ఇక్కడ గ్రూప్ బై తర్వాత మనము హ్యావింగ్ క్లాస్ వాడాలి, వేర్ వాడకూడదు. హ్యావింగ్ కౌంట్ ఐడి గ్రేటర్ దెన్ 1. ఓకే, మన టేబుల్ అయితే అయిపోయింది. కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏ కాలం కావాలి మనకు? ఈమెయిల్ అనే కాలం ఒకటే కావాలి. అండ్ ఇక్కడ మనం చూస్తే కాలం నేమ్ ఈమెయిల్లో ఈ క్యాపిటల్ ఉంది. సో ఏలియస్ చేసి రాసిద్దాం. సెలెక్ట్ ఈమెయిల్ యాజ్ ఈమెయిల్. ఓకే, జస్ట్ రన్ ద కోడ్. మన టెస్ట్ కేసు యాక్సెప్ట్ అయిపోయింది. సబ్మిట్ చేద్దాం. ఓకే, మన కోడ్ కూడా సబ్మిట్ అయిపోయింది, యాక్సెప్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.